ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. మరి దీవెన ఎలా వస్తుంది అని అంటే లంచాలు తీసుకుంటే రాదు. దీవెన ఎలా వస్తుంది అని అంటే ఇతరులు మోసం చేస్తే రాదు. దీవెన ఎలా వస్తుంది అని అంటే కూర్చునుండి ఊరికి వచ్చేయాలంటే రాదు. నువ్వే కష్టం చేసినా అది ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వే ఉద్యోగం చేసినా దీవెనకరంగా ఉండాలి. చాలామంది ఉద్యోగాల్లో నష్టాలను చూస్తూ ఉంటారు, ఉద్యోగాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు ప్రమోషన్లు పొందాల్సిన వారు ఉద్యోగాల్లో ఏం చేస్తారో తెలుసా? అట్టడుక్కు వెళ్ళిపోయి ఉద్యోగాలను పోగొట్టుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది ఎందుకు అంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వక, వారి ఆజ్ఞలు సరిగా పాటించక, వారు ఆ యొక్క ఉద్యోగాన్ని సరిగా చేయాల్సిన రీతిగా చేయకుండా ఉండుట కారణం చేత ఉద్యోగాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. వ్యాపారాల్లో నష్టాలను చూసిన వారు ఉన్నారు.